She's not angel. She's a devil. అమ్మ ఇంకెళ్దామా? నువ్వు వెళ్ళి నీ బ్యాగ్ షూస్ తెచ్చుకో వెళ్ళు. ఇదిగో బ్యాగు. అమ్మ వెళ్దామా? ఎంతసేపు రిషి రూమ్ లో ఏం చేస్తున్నాడు? అమ్మ వెళ్దామా? అమ్మా ఏం ఆలోచిస్తున్నావు? ఏం లేదు, పద వెళ్దాం. అమ్మా కారెక్కు. నా సెల్ ఫోన్ మర్చిపోయాను. నువ్వు ఇక్కడే ఉండు, నేను ఇప్పుడే వస్తాను. సరే త్వరగా రా అమ్మా. బ్యాగ్ ఇక్కడే పెట్టు. రిషి వస్తే బాగుండు. అమ్మా ఏం చేస్తున్నావు? స్కూల్ కి టైం అవుతుంది, రా. నువ్వు షూ సరిగ్గా వేసుకోలేదు, ఉండు. గుడ్ మార్నింగ్ అను. గుడ్ మార్నింగ్ రిషి. రిషి గుడ్ మార్నింగ్. రిషి గుడ్ మార్నింగ్ చెప్పింది నీకే. నన్ను హెల్ప్ చేయమంటావా? నాకేం అవసరం లేదు, పక్కకెళ్ళు. అమ్మనెందుకు అలా అంటున్నావు? నా షూ నేను వేసుకోగలను, పరే వాళ్ళ హెల్ప్ నాకు అవసరం లేదు. పరవాళ్ళు ఎవరు రిషి? నిన్న దాకా ఆమెను అమ్మ అని పిలిచావు. పిలిచాను, ఆమె చెప్పింది నన్ను అమ్మ అని పిలవద్దు అని. తను నాకు అమ్మ కాదు, వేరే మనిషినని నాతోనే చెప్పింది. అదేంటి రిషి అలా అంటావు? అమ్మ బాధపడుతుందో చూడు. రిషి నేనెందుకు నీతో అలా అనాల్సి వచ్చిందంటే, అను ఆమె నాతో మాట్లాడొద్దని చెప్పు. నాకు దూరంగా ఉండమను. రిషి అక్కడే ఉన్నాడు. నేను చెప్పుండ్లా రిషి చాలా ఫాస్ట్.
నీకంటే ముందే రెడీ అయ్యాడు. రిషి ఎప్పుడు లేదేంట్రా నువ్వు స్కూల్కి ఇంత ఫాస్ట్గా రెడీ అయిపోయావు? నీలో చాలా మార్పు వచ్చిందిరా. అవును డాడీ, రిషి ఇంత ముందలా కాదు, నిన్న నుంచి చాలా కొత్తగా కనబడుతున్నాడు. అభి స్కూల్కి టైం అవుతా ఉండదు, రండి టిఫిన్ సద్దురా పద. ఏంటమ్మా అలా చూస్తున్నావు? నీ మనోడికి మనోరాలకి టిఫిన్ వడ్డించు. వడ్డిస్తాన్రా, పిల్లలకి వడ్డించడం కన్నా నాకేం ఆనందం ఉంటుంది చెప్పు. తినండిరా, కడుపు నిండా తినండి. అమ్మా ఇవాళ టిఫిన్ అదిరిపోయింది. అదంతా సంధ్య చేతి మహిమరా. చాలు చాలు. అను, రిషి శశితో పాటు నేను కూడా స్కూల్ దగ్గర డ్రాప్ చేస్తాను. వద్దంకుల్, నన్ను మా అమ్మ డ్రాప్ చేస్తుంది, మీరే వెళ్ళండి. సరే, ఈవినింగ్ అయినా రిషి వాళ్ళతో వచ్చేసాయి. రిషి బ్యాగ్ తీసుకో. బ్యాగ్ తీసుకోండి. బాయ్ మా. అలాగే. బాయ్ నాయనమ్మా. బాయ్ బాయ్ అమ్మా. బాయ్. ఏంటి సింధు, బాధపడుతున్నావా? దేనికసలా? ఓ, ఇన్నాళ్ళు రిషిని మాయ చేసి వాడి ద్వారా శశిని కూడా నీ వైపుకి తిప్పుకోవాలి అని అనుకున్నావు కదా. ఇప్పుడు అమ్మా అమ్మా అంటూ ఎప్పుడు నీ వెంట పడే రిషి ఇప్పుడు నీకు దూరం అయిపోయాడని కన్నీళ్లు కారుస్తున్నావా? ఎవరు తీసిన గోతిలో వాళ్లే పడతారు అన్నట్టు రిషిని నీ దారిలోకి తెచ్చుకున్నావని నువ్వు సంబరపడిపోతుంటే వీధి చూసావా పరిస్థితుల్ని ఎలా తిప్పేసి మార్చేసిందో? అమ్మా అంటూ నిన్ను ప్రేమించిన రిషినే నీ మొహం చూస్తేనే అసహించుకునేలా చేసింది. ఇప్పుడు వాడు నీతో మాట్లాడడానికి కూడా ఇష్టపడట్లేదు. ఎందుకు మా అమ్మని మాటలతో బాధ పెడుతున్నారు? ఎన్ని రోజులు ఇది మమ్మల్ని ఎంత బాధ పెట్టిందో చిన్న పిల్లవి, నీకేం తెలీదులే. నాకు అన్నీ తెలుసు. వేలేడంత లేవు. ఏం తెలుసా నీకు? సంధ్య ఆంటీని అమ్మాని పిలవమంది రిషికి చెప్పింది ఈ సింధు అమ్మే. ఈ అమ్మంటే రిషికి ఇష్టం కాబట్టి ఈ అమ్మ మాట కాదనలేక సంధ్య ఆంటీని అమ్మగా ఒప్పుకున్నాడు. సింధు అమ్మ రిషితో అలా చెప్పకపోయింటే శశి ఇంకా భోజనం చేయకుండా అలా బెట్టు మీద ఉండేది. దీనికి
కూడా నీ బుద్ధుల తల పొగరు బాగానే వంట పట్టింది అసలు. ఇదిగో మీ సింధు అమ్మ మా రిషితో చెప్పకపోయినా ఏదో ఒక రోజు రిషి సంధ్యని అమ్మ అని పిలవడం ఖాయం. ఎందుకంటే సంధ్య వాళ్ళ సొంత అమ్మ కాబట్టి. కొంతమందికి జీవితంలో ఎన్నిసార్లు ఎదురు దెబ్బలు తగిలినా బుద్ధి రాదు, సిగ్గుండదు. ఇంత జరిగినా ఇంకా మా ఇంటి చూళ్ళు పట్టుకొని వేలాడుతూనే ఉంటారు. అదేంటో కర్మ. బాగా చెప్పుండవు వదినా, నువ్వన్నది అక్షరాల నిజం అనుకో. ఆశ్రయం ఇచ్చిన వాళ్ళకే అన్యాయం చేయాలని చూసేటోళ్ళు చాలా ఎక్కువైపోయి ఉండారు. రిషి మనసు మారిందంటే ఇంకా మీకు మంచి రోజులు వచ్చినట్టే వదినా. ఈ ఇంటికి పట్టిన పేడ త్వరలోనే వదిలిపోతాది వదినా. సింధు, నీకు గుడ్ న్యూస్. ఏంటది? కిడ్నాపర్ ఫోన్ నుంచి కొంత డేటా రిట్రీవ్ అయింది. దాని ద్వారా తప్పకుండా ఏదో ఒక క్లూ దొరుకుతుందనే నమ్మకం వచ్చింది. ఓకే, నేను మళ్ళీ నీకు ఫోన్ చేస్తాను. ఏంటి అలా చూస్తున్నావు? మరీ ఎక్కువగా ఆనందపడిపోకండి. అబద్ధం ముందు గెలవచ్చు, కానీ ఆఖరికి గెలిచేది నిజం మాత్రమే. ఈ ఇంట్లో జరుగుతున్న నాటకాలకి తెరదించే రోజు దగ్గరలోనే ఉంది. రాను వెళ్దాం. ఏం చూసుకొని ఇది మళ్ళీ రెచ్చిపోతోంది. రోజా, ఒకసారి నా క్యాబిన్లోకి రా. ఓకే సార్. సార్ రమ్మన్నారు. ఈ ఫైల్స్ వెరిఫై చేసి ఆర్డర్కి పంపించండి. సరే సార్. అవును రోజా, ఈరోజు మీటింగ్ షెడ్యూల్ ఏంటి? సార్, మనం ఈ ప్రాజెక్ట్ తాలూకా ఇనాగ్రేషన్ ఫంక్షన్ని ప్లాన్ చేయాలి సార్. ఓకే, నెక్స్ట్? ఈ ప్రాజెక్ట్ చేయడం వల్ల మన కంపెనీకి చాలా ప్లస్ అవుతుంది. సో దట్ నేషనల్ వైజ్గా పబ్లిసిటీ ప్లాన్ చేయాలి సార్. నెక్స్ట్? ఎందుకు ఇంత హడావుడి చేస్తుంది? కిడ్నాపర్స్ గురించి ఏమన్నా అప్డేట్ తెలిసిందేమో. ఒకసారి గౌతమ్కి ఫోన్ చేసి అడిగితే. ఎవరికి కాల్ చేస్తుంది? అందుకే మన స్టాఫ్ సింధు మేడం స్టాఫ్తో కలిపి జాయింట్ మీటింగ్ అరేంజ్ చేశాను సార్. రోజా, ఇంక నువ్వు వెళ్ళొచ్చు. సరే సార్.
చెప్పు సింధు. నేను కలవాలి, నువ్వు ఫ్రీగా ఉన్నావా? లే సింధు, ఒక కేసు పని మీద బ్యాంక్కి వెళ్తున్నాను. లంచ్ టైంకి ఆఫీస్కి వస్తాను, అప్పుడు ఫ్రీనే. సింధు ఎవరినో కలవడానికి వెళ్తుంది. ఏదో ప్లాన్ చేస్తుంది. మళ్ళీ సునంద మేడం ముందు నన్ను ఇన్సల్ట్ చేయడానికి ప్లాన్ చేస్తున్నట్టుంది. ఈసారి నేను అస్సలు తన ట్రాప్లో పడను. చెప్తా. రోజా, ఒకసారి క్యాబిన్కి రా. సార్, సునంద మేడంతో వీడియో కాన్ఫరెన్స్ మీటింగ్ ఉంది కదా? అవును సార్, ఇవ్వాలే సార్. ఎన్నింటికి? ఈవినింగ్ 3:30 అని మీరే చెప్పారు కదా సార్. ఓకే, ఆ మీటింగ్ 2 o'clockకి షెడ్యూల్ చేశామని టీం అందరికీ అప్డేట్ చేయి, ముఖ్యంగా సింధుకి. ఓకే సార్. సరే, నేను లంచ్ చేసి వస్తాను. అలాగే, ఉంటాను. సింధు, నిన్నెలా ఇరికిస్తానో చూడు. రిషి శశిని కిడ్నాప్ చేయించిన వాళ్ళని ఎలా అయినా సరే బయటికి లాగి తీరాలి. మేడం, ఒక నిమిషం. ఏంటో చెప్పు, అర్జెంట్గా నేను బయటికి వెళ్ళాలి. సునంద మేడంతో ఇవాళ వీడియో కాన్ఫరెన్స్ ఉంది కదా మేడం? తెలుసు, 3:30 కదా. టైం చేంజ్ అయింది మేడం, 2 o'clockకి. సడన్గా టైం ఎవరు చేంజ్ చేశారు? ఎస్ సార్ మేడం. ఎందుకు అలా చేశారు? తెలీదు మేడం, మీకు చెప్పమన్నారు. కంపల్సరీగా ఆ టైంకి మీరిక్కడ ఉండి తీరాలన్నారు. నేను బయటికి వెళ్ళి తీరాలి. సారీ మేడం, ఏదైనా ప్రాబ్లం అయితే సార్తో వెళ్ళి మాట్లాడండి. ఇప్పుడు ఎలా? ఏం చేయాలి? అనురా, నా పక్కన కూర్చో. శశి, మనం వెళ్ళి అను దగ్గర కూర్చుందాం పదా. నేను రాను, ఇక్కడ కూర్చొని లంచ్ చేస్తాను. సరే అయితే నేను అను దగ్గరికి వెళ్తాను. నువ్వు వెళ్ళొద్దు రిషి, నాతోనే ఉండు. అను మన ఫ్రెండే కదా శశి, పాపం ఒక్కతే ఉంది. నేను వెళ్తాను. అనుకేమైంది? నువ్వెందుకు నాకు దూరంగా వెళ్ళిపోతున్నావు? నా ఫ్రెండ్ సింధు నీతో మాట్లాడాలని చూస్తే ఎందుకు తనని అవాయిడ్ చేస్తున్నావు? అది నా ఇష్టం. ఇదిగో నా ఇష్టమే. అను, వద్దు. నా చేతులు. నువ్వు బ్యాడ్ బాయ్వి. నా ఫ్రెండ్ సింధుని హత్య చేసేలాగా మాట్లాడావు. నా ఫ్రెండ్ రాత్రి అంతా ఏడుస్తూనే ఉంది. అంతా నీ వల్లే. నువ్వెందుకు అబ్బాయి సపోర్ట్ చేస్తున్నావు? అమ్మలే మా ఇంట్లో ప్రాబ్లమ్స్ అన్ని. అమ్మలే మా అమ్మ బాధపడుతుంది. నీ ఫ్రెండ్ బ్యాడ్ గర్ల్. నా ఫ్రెండ్ ని బ్యాడ్ గర్ల్ అనకు. మీ అమ్మే బ్యాడ్. మా అమ్మని బ్యాడ్ అంటావా? మరి నువ్వు నా ఫ్రెండ్ ని బ్యాడ్ అని లేదా? మరి అను సారీ చెప్పు. ఫస్ట్ టైం నువ్వే సారీ చెప్పాలి. నిజంగా మీ అమ్మ అన్నట్టు ఫీల్ అవుతావేంటి? అమ్మ మీ అమ్మ కూడా కాదు కదా. అమ్మ కాకపోతే ఏంటి? అంతకు మించి మంచి ఫ్రెండ్. మరి నిజంగా మీ అమ్మ మంచిదైతే నిన్నటి వరకు రిషి ఆవిడ్ని అమ్మ ఎందుకు పిలవలేదు? అంటే అమ్మ బ్యాడ్ అనే కదా. ఇంకొకసారి
సార్ మా అమ్మని బ్యాడ్ అంటూ ఊరుకొని చెప్తున్నాను. మా ఫ్రెండ్ని బ్యాడ్ అంటే మీ అమ్మని కూడా బ్యాడ్ అంటాను. ఏంటి నువ్వు అసలు నువ్వేంటి నన్నే నిడతావా? మరి నువ్వు కూడా నన్ను నెట్టావు కదా. శశి ఆగు. శశి అను గొడవలొద్దు. మనం వెళ్దాం పద. అనుతో ఫ్రెండ్షిప్ కట్టు. నేనే మీతో కట్టిఫ్. పద. టైం 2 అవుతుంది, ఇంకా మీటింగ్ స్టార్ట్ అవ్వలేదేంటి? ఒకసారి నా క్యాబిన్లోకి రా. చెప్పండి మేడం. టైం 2 అవుతుంది. సునంద మేడంతో వీడియో కాన్ఫరెన్స్ అన్నారు కదా, ఇంకా స్టార్ట్ అవ్వలేదేంటి? తెలీదు మేడం. వెళ్ళి మీ సార్ని అడుగు, వెంటనే మీటింగ్ స్టార్ట్ చేయమను. అది కంప్లీట్ అయితే నేను బయటకు వెళ్ళాలని చెప్పు. సరే మేడం. సార్, సింధు మేడం అడుగుతున్నారు మీటింగ్ ఎప్పుడు స్టార్ట్ అవుతుందని. తను అర్జెంటుగా బయటకు వెళ్ళాలంట సార్. సార్ బాగా బిజీగా ఉన్నారని చెప్పు, అలాగే వెయిట్ చేయమని కూడా చెప్పు. ఓకే సార్. మేడం, ఏమన్నారు మీ సార్? సార్ చాలా బిజీగా ఉన్నారు మేడం, మిమ్మల్ని వెయిట్ చేయమన్నారు. సరే నువ్వు వెళ్ళు. లంచ్ తర్వాత గౌతమ్ని కలుస్తానని చెప్పాను. నా కోసం తను వెయిట్ చేస్తూ ఉంటాడు. ఇప్పుడు ఎలా? నీకెవరి మీద అనుమానం ఉందన్నావు కదా? అవును. ఆ లాస్ట్ 2 నెంబర్స్కి ఫోన్ చేసి మాట్లాడు. వాళ్ళ వాయిస్ నువ్వు గుర్తుపడతావేమో. నువ్వు దయ్యాలున్నాయని నమ్ముతావా? దయ్యం వస్తుంది.